టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మన ఐఫోన్ 17 Pro Max బ్లాగ్ అనమాట. సో ఇప్పుడే పెట్టుకొని కూర్చున్నాను వెబ్సైట్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అని. సో అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ కెన్ ఫాలో మీ దేర్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే టుడే ఇస్ ఫ్రైడే. సో 19th పొద్దున్న 8 అయింది. ఆఫీస్కి పోవాలి, ఇప్పుడు 1 గంటలో రెడీ అవ్వాలి. నేను నైట్ యాక్చువల్గా 12కి 19th ఓపెన్ అన్నారు కదా ఇన్ స్టోర్. ప్రీ ఆర్డర్ చేయలే, మనకి దోల ఎక్కువ. ప్రీ ఆర్డర్ ఏం చేస్తాంలే, వెళ్ళి ఒకసారి ఫోన్ని పట్టుకొని కొందాము అని చెప్పి అనుకున్నా. బట్ తర్వాత ఆలోచిస్తే అక్కడికి వెళ్ళి నువ్వు దాన్ని పట్టుకొని అక్కడ కొనాలి అంటే అంత ఫాస్ట్గా అవైలబుల్ ఉండవు అనమాట, అయిపోతూ ఉంటాయి. సో ఫాస్ట్గా ఫస్ట్ ఆన్లైన్లో పికప్ ఆర్డర్ పెట్టుకొని అప్పుడు స్టోర్కి వెళ్ళి అక్కడ చూసుకొని పికప్ చేసుకోవచ్చు ఆర్డర్. సో అలా ప్లాన్ చేశాను అనమాట, అలా అవుతుందని. సో నేను నైట్ 12 దాకా వెయిట్ చేసి చాలా కష్టపడి కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చున్నా. 12 దాకా నిద్ర ఆపుకొని చూద్దాం అవైలబుల్ ఉంటుందేమో అని చెప్పి. సో 12కి యాపిల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా ప్రీ ఆర్డర్ అనే ఉంది. సో అప్పుడు కొంచెం మన కోడి బుర్రగా అర్థమైంది ఏంటంటే మనకి 12 అంటే పసిఫిక్ టైంలో కాలిఫోర్నియాలో 10 అయి ఉంటుంది కదా. సో అందుకని 2 గంటలు కూర్చోవాలేమో అనుకున్నా. ఇంకా అంత ఓపిక లేదు. ఇంకా చూసి ఒకసారి వెబ్సైట్ సర్లే బొక్క ఏదైతే అదైంది, పొద్దున్నే లేచి చూద్దాంలే అని చెప్పి పడుకున్నా. అండ్ నౌ ఇట్స్ 8 in Texas టైం. సో మనకి ఇది 17 Pro Max కాస్మిక్ ఆరెంజ్ 1 TB పెట్టాను నేను. 1599 ఉంది. డైరెక్ట్ బై యానీ క్యారియర్ యాపిల్ చూసుకుంటే కరెంట్లీ అన్అవైలబుల్ అని ఉంది మనకైతే, మన దగ్గరలో ఉండే సౌత్ లేక్ స్టోర్లో. బట్ మనకి అట్లా కుదరదుగా, మనకి ఆ కోకే కావాలన్నట్టు నాకు ఆరెంజే కావాలని పట్టుబట్టాం. సో హ్యూస్టన్ అండ్ ఆస్టిన్లో ఉన్నాయి. అయ్యో 2.5 గంటలు వెళ్ళాలి. మరీ అంత తేటగాడిని కాదులే. సో యాక్చువల్గా వెళ్ళొచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. బట్ మరీ అంత తేటలేదు కాబట్టి మనకి. సో అదనమాట మ్యాటర్. ప్రస్తుతానికి అది జరుగుతుంది కదా. సో యాపిల్ స్టోర్కి వెళ్దాం. అది ఇవాళ రేపా ఎల్లుండా అని తెలియదు, శనాదివారాలు కాబట్టి 3 రోజులు ఏదోటి వెళ్దాం. అదంతా ఈ బ్లాగ్లోనే ఉంటుంది మీకు. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి వద్దాం. బాయ్. సో ఆఫీస్లో ఉన్న వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతా అని చెప్పా, ఫ్రైడే కదా. సో దట్ షుడ్ బి ఫైన్. సో నాకు 2 ఆప్షన్స్ ఇప్పుడు. ఆప్షన్ నెంబర్ 1 512 GB కాస్మిక్ ఆరెంజ్ డాలస్ గలేరియాలో అవైలబుల్ ఉంది. అది కూడా పికప్ టుమారో ఉంది, సాటర్డే. సో అది చేయాలా లేదా దూలకి పోయి ఇప్పుడే మధ్యాహ్నం ఖాళీయే కాబట్టి స్టోర్కి వెళ్ళి స్టోర్లో చెక్ చెయ్యాలా అనేది ఆలోచిస్తున్నా. ఒకవేళ మనం సెకండ్ ఆప్షన్ తీసుకొని స్టోర్కి వెళ్తే అక్కడ ఎలాగో దొరకదని నాకు తెలుసు, బట్ మెంటల్ అంతే నాకు. సో వెళ్తానంతే. We are here. కార్ దూరంగా పార్కింగ్ చేసి అక్కడ దాకా నడవాలి. సో ఐఎమ్ గోయింగ్ టు ద యాపిల్ స్టోర్. ఇంకా స్టోర్ బయట లైన్ చూస్తే ఎవర్రా మీరంతా అన్న రేంజ్లో ఉంది. ఇంకా 17 సిరీస్ చూద్దామని లోపలికి వెళ్ళిపోయా. ఇది వచ్చేసి బేస్ 17, సేమ్ 16 లాగే ఉంది. ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ $864 పడుతుంది. అండ్ ద మోస్ట్ అవైటెడ్ ఐఫోన్ ఎయిర్ రిలీజ్ అప్పుడే చాలా సన్నగా ఉంది. ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. అరౌండ్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి ఒక $1080 పడుతుంది. నాకు వచ్చేసి దీంట్లో సరిపోదు అనుకునేది బ్యాటరీ ఒక్కటే, రిమైనింగ్ అంతా చాలా బాగుంది. ఇంకా ద ప్రో వేరియంట్లోకి వెళ్తే ఐఫోన్ 17 Pro ఇది వచ్చేసి కాస్మిక్ ఆరెంజ్ కలర్ అనమాట. ట్యాక్స్తో పాటు ఒక $1190 పడుతుంది. అండ్ ఇంకా ప్రో మ్యాక్స్ వేరియంట్లో సేమ్ ప్రో వేరియంటే కొంచెం సైజ్ పెద్దది, బ్యాటరీ ఎక్కువ వస్తుంది. ఆఫ్టర్ ట్యాక్స్ ఒక $1297. స్టార్టింగ్లో ఆరెంజ్ ఎక్కలేదు కానీ చూస్తూ ఇప్పుడు ఆరెంజే కొనాలని చెప్పి ఆరెంజ్ కోసం చూస్తున్నా. ఓకే, బయట ఎండ మండిపోతుంది. యాజ్ ఎక్స్పెక్టెడే జరిగింది. బట్ అన్ని ఫోన్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఐఫోన్ ఎయిర్ తోపు అసలు చాలా బాగుంది. సో 1 TB వర్షన్ లేదంట, 512 అయితే ఉన్నాయి. 512లో కూడా సిల్వర్ డీప్ బ్లూ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఇప్పుడే ఇచ్చేస్తా అన్నారు.
బట్ మనం ఎలాగో రేపటికి ఆర్డర్ చేసాం కాబట్టి ఆరెంజ్ 1 TB. సో అది రేపు టైం సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా పికప్కి. సో రేపు సాయంత్రం రేపు మధ్యాహ్నం ఎప్పుడో అప్పుడు చూసుకొని ఖాళీ టైం వెళ్ళి పికప్ చేసుకొని వద్దాం. సో అంటిల్ దెన్ హోల్డ్లో పెడదాం వ్లాగ్ని. సీ యూ టుమారో. The next day. Hey guys, good morning. It's 11 AM అవుతుంది. సో ఇవాళ సాటర్డే. లేచి ఆల్రెడీ పొద్దున ఒకసారి నేను తెచ్చిన షార్ట్ వీడియోస్ రీల్స్ అన్ని ఎడిట్ చేసి ఇన్స్టా యూట్యూబ్లో పోస్ట్ చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ ఇప్పుడు లేచాను అనమాట. సో ఫ్రెష్ అయిపోయాను అండ్ మనకి మెయిల్ కూడా వచ్చింది నిన్న సాయంత్రమే, యువర్ ఆర్డర్ ఈజ్ రెడీ ఫర్ పికప్ at 1 PM at సౌత్ లేక్ అని చెప్పి. సో ఒక 40 minutes పోవాలి, మళ్ళీ స్టోర్కి వెళ్ళి ఫోన్ పిక్ చేసుకొని రావాలి. సో దానికంటే ముందు ఫ్రెండ్స్ వస్తారు, ఇంట్లో లంచ్ చేయాలా బయట లంచ్ చేయాలా అని ఫిగర్ అవుట్ చేసి అదేదో చేసేసి లంచ్ చేసి స్టోర్కి వెళ్తాం. నేను నైట్ ఈవినింగ్ గ్రేట్ క్లిప్స్కి వెళ్ళాను హెయిర్ కట్కి. ఇలా చేయండి నీట్గా అని చెప్పా. వాళ్ళకి ఎలా వచ్చో అలానే చేశారు, పెంట చేశారు, ఏం చేయలేము ఇంకా. సో యా అదనమాట. లెట్స్ హ్యావ్ లంచ్ అండ్ హిట్ ద రోడ్ అండ్ గో టు యాపిల్ స్టోర్ అండ్ పిక్ అవర్ iPhone 17 Pro Max Orange. పికప్ యాక్చువల్గా 1 to 1:15కి. సో ఒక పావు గంట లేట్ అయ్యాం, 1:30కి వచ్చాం. సో అన్నీ మూసుకొని లైన్లో మళ్ళీ నుంచోరా అన్నారు, టైం దాటిపోయింది కాబట్టి. ప్రస్తుతానికి 1:30 వాళ్ళని పిలుస్తున్నారు. సో లైన్లో నుంచొని ఉంది, బాగానే చాలా పెద్ద లైన్ ఉంది. ఇవాళ కూడా జనాలు ఉన్నారు, ఇవాళ సెకండ్ డే కానీ పికప్కి జనాలు ఉన్నారు, రిజర్వేషన్కి కూడా జనాలు ఉన్నారు ఫుల్. సో లైన్లో వెయిట్ చేస్తున్నాను. మా వాళ్ళు లోపలికి వెళ్ళారు, ఫోన్లు చూస్తున్నారు. సో లెట్స్ టేక్ ఇట్. అటు తిరిగి మళ్ళీ మొదటికే వచ్చాం మనం. దరిద్రం కొట్టేసింది భయ్య, దరిద్రం కొట్టేసింది అన్నట్టుంది. స్టోర్కి వెళ్ళా, లైన్లో నుంచున్నా, ఒక అరగంట ఉన్నా, లోపలికి వెళ్ళా, QR చూపించా, తీసుకున్నా, బయటికి కూడా వచ్చా, కార్ దగ్గరికి వెళ్తున్నా, ఓపెన్ చేసి చూస్తే Pro Max ఆర్డర్ పెట్టాను అనుకున్నా నేను. మరి ఎప్పుడు ఆర్డర్ కరెక్ట్గా నేను చూసి ఆర్డర్ పెట్టా Pro Max, బట్ వాడు నాకు Pro ఇచ్చాడు 1 TB వేరియంట్. ఓపెన్ చేసి చూస్తే వెనక మళ్ళీ Pro అని రాసింది. మళ్ళీ అంతే ఫాస్ట్గా వెనక్కి నడుచుకుంటా వెళ్ళి, బ్రో నేను Pro Max ఆర్డర్ పెట్టినట్టు నాకు గుర్తుపట్టి Pro వచ్చిందంటే అన్నీ మూసుకొని రిటర్న్ చేసుకో, మళ్ళీ Pro Max ఆర్డర్ పెట్టుకో అన్నాడు. సో ఇంకా అక్కడే స్టోర్లో మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి Pro Max మళ్ళీ అవైలబుల్ లేదు, అన్నీ మూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చా. సరదాగా ఫ్రెండ్స్ ఒకసారి కనుక్కుందాం బయట అని చెప్తే ఇంకా T-Mobile స్టోర్, సారీ నాది యాక్చువల్గా T-Mobile. సో స్పెక్ట్రమ్ స్టోర్కి వెళ్ళాం. వాడి దగ్గరికి వెళ్తే వాడు మనకి ట్రేడ్ ఇన్ అంట $100 ఇస్తాడంట ఏ ఫోన్ ఇచ్చినా కానీ. దానికి ఇంకా ఏ ఫోన్ ఇస్తే దానికి కొంచెం పెరుగుతూ ఉంటుందంట. తర్వాత AT&Tకి వెళ్ళా, AT&Tలో వాడు మైండ్ బ్లాకింగ్ ఆఫర్ ఇచ్చాడు. బట్ నలుగురు ఉంటే చాలా తక్కువ పడుతుంది ఫోను, లిటరల్లీ లైక్ $2 ఏమంత పడుతుంది జస్ట్ ఫోన్కి. అండ్ లైన్కి మనకు ఒక $26 అట్లా పడుతుంది, విచ్ ఈజ్ ఎ బెస్ట్ డీల్ అనుకున్నా. బట్ నలుగురు కుదరలా. సో ఇంకా సర్లే అది ఇది అంతా ఎద్దు మనకని చెప్పి ఒక డిసైడ్ అయ్యా. అన్నీ మూసుకొని ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఆర్డర్ పెట్టుకొని ఒక 2-3 రోజులు లేట్ అయినా. అండ్ ఆల్సో ఇంకా 1 TB వేరియంట్ కూడా వద్దులే, 256 GB వేరియంటే మూసుకొని తీసుకొని మంచిగా క్లౌడ్, ఒక 2 TB క్లౌడ్ మంత్లీ $9.99 కడితే వచ్చేసిద్ది. హాయిగా ఆ పని చేయడం బెస్ట్ అని చెప్పి కూర్చున్నా. అదనమాట మ్యాటర్. అటు తిరిగి మళ్ళీ ముక్కు దగ్గరికే వచ్చాం. సో చూద్దాం, ఫోన్ కొంటే పెడతా వ్లాగ్, ఫోన్ కొనకపోతే దిస్ వ్లాగ్ విల్ నెవర్ సీ ద ఫేస్ ఆఫ్ ఎర్త్.
మోస్ట్లీ కొంటానులే, బట్ ఒక 4 రోజులు అయితేమో, మరి చూద్దాం ఏమైద్దో. See you then. One eternity later. Hey guys, finally today 25th September. సో మనకి సాయంత్రం పికప్ అవైలబుల్ దొరికిందనమాట. సో మనకి డాలస్ గలేరియాలో ఐఫోన్ 15 Pro Max 512GB కాస్మిక్ ఆరెంజ్ ఫోన్ రిలీజ్ అయిన 6 రోజులకి పికప్ దొరికింది. పికప్ పెట్టేశాను. సో ఇప్పుడు మనం బయలుదేరి అక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని వద్దాం. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు పిక్ ఇట్ అప్. లెట్స్ గో. Hey guys, we finally got our hands on the iPhone 17 Pro Max Cosmic Orange. ఇది వచ్చేసి 512GB వేరియంట్. ఫోన్ రిలీజ్ అయ్యాక వారం పట్టింది మనకి దొరకడానికి, పికప్ అవైలబుల్ రావడానికి. డెలివరీ పెడితే వచ్చేసేది, ప్రీ ఆర్డరే చేసి ఉంటే ఇప్పటికి వచ్చేసేది. బట్ మనకి దోలు ఎక్కువ, ప్రీ ఆర్డర్ ఎందుకులే, స్టోర్కి వెళ్ళి కొందాం అని చెప్పి అనుకున్నా. బట్ ఫస్ట్ డే దొరికింది, అదొక దరిద్రం. ఇంకా చూశారు కదా మీరు, ప్రో మ్యాక్స్ బదులు ప్రో పెట్టి అదంతా పెంట్ అయింది. సో ఇప్పుడు దీనికి మనం కవచం కొనాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్కి. ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ అమెజాన్లో ఆర్డర్ చేశారు, రేపు మార్నింగ్ వస్తుంది. బ్యాక్ కేసు వాల్మార్ట్లో కానీ బెస్ట్ బైలో కానీ చూద్దాం అనుకున్నా, అక్కడ దొరకకపోతే మోస్ట్లీ అది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసేస్తాను. మనకి ప్రొటెక్షన్ మంచిది, లేదంటే గుండె పగిలిపోయింది. సో యాపిల్ కేర్ కూడా వీడు మనకి 60 days పీరియడ్ ఇస్తాడు యాపిల్ కేర్ తీసుకోవడానికి. సో ఒక 50 days ఆగి అప్పుడు యాపిల్ కేర్ తీసుకుందాం. ఆ లాస్ట్ 10 daysలో ఇంకా అప్పటి నుంచి మంత్లీ $13 అనుకుంటా యాపిల్ కేర్ ప్రొటెక్షన్. డ్రాప్ కానీ, థెఫ్ట్ కానీ, పగిలిపోయినా కానీ. అంటే డబ్బులు ఏం కట్టకుండా ఫ్రీగా మార్చడు, బట్ యాపిల్ కేర్ ఉంటే మనకి ఎక్కువ కట్టేది, లైక్ మినిమం బేసిక్ అమౌంట్స్ $29, $39 అట్లా కట్టాల్సి ఉంటుంది అనమాట. సో అదనమాట ఈ వీడియో. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా బాయ్.